హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మేము ఒక మంచి మోటివేషనల్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. జీవితంలో ముందుకు వెళ్ళడానికి బూస్ట్ నుంచి స్టోరీ. దట్స్ వై ముందుకు వెళ్ళడానికండి బూస్ట్ నుంచి స్టోరీ. దట్స్ వై సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఉన్న న్యూ జనరేషన్లో గోల్స్ని రీచ్ అవ్వాలంటే ఈజీగా తీసుకోకూడదండి. డోంట్ టేక్ ఈజీ. దీనికోసం మంచి ప్లాన్ ఉండాలి మరియు హార్డ్ వర్క్ ఉండాలి అండి. కాబట్టి మన విజయం సాధించడానికి పాజిటివ్ థింకింగ్ను చూస్ చేసుకోవాలి. మనం ఎన్ని చేసిన ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకొని, ఒక ఫెయిల్యూర్ ఉందంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. మనం పాజిటివ్గా అంటే పాజిటివ్ థింకింగ్తో మనం మన ఫెయిల్యూర్ అనేది మనకు తెలియకుండానే ఇతరులకు ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఉడత తను ఎంతో కష్టపడి సేకరించిన గింజలు ఒక చోట గుంత తవ్వి అందులో పెట్టి చివరికి దానిని మర్చిపోవడం జరుగుతుంది. తర్వాత ఆ గింజలే కొన్ని చెట్లుగా ఫామ్ అయ్యి ఇతర జీవరాశులకు ఉపయోగపడతాయండి. అంటే ఉడత ఫెయిల్యూర్ అయినా అది ఇతరులకు, అదే విధంగా తనకు తెలియకుండానే మంచి ఫెయిల్యూర్ అయినా మంచి విజయంగా ముందుకొస్తుందండి. అదేంటంటే తను నాటిన చెట్లే మొలకెత్తి పండ్లు కాస్తాయి, ఆ పండ్లే తను తింటుంది. అదే తన యొక్క సక్సెస్ అండి. కాబట్టి హార్డ్ వర్క్ అనేది చేయండి. మన కష్టం మనకు తెలియకుండానే మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది. దిస్ ఈజ్ 100% షూర్ అండి. కాబట్టి ఇది నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఓకే, బాయ్.